నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాన్ టీచింగ్ సిబ్బంది. శ్రీ సుబ్బరాయుడు అండ్ నారాయణ కాలేజీ నాన్ టీచింగ్ సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబును ఘనంగా సన్మానించారు. పాత పెన్షన్ పథకం అమలుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2006 బ్యాచ్కు చెందిన 5 ఉద్యోగులు నాగసూరి హరిబాబు, మారేపల్లి వెంకటేశ్వర్లు, షేక్ కాసిం, సైదా, ఎస్డి ఆశా, గూడూరు రూబెన్ 1986, 1988లో చేరినప్పటికీ అప్పటి ప్రభుత్వం పెన్షన్ అర్హత లేదని తెలపడంతో 2011 నుండి న్యాయ పోరాటం సాగించారు. ఈ సిబ్బంది 2011లో హైకోర్టును, 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2024 జూలైలో సుప్రీంకోర్టు వారికి పాత పెన్షన్ పథకం వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు స్వయంగా సెక్రటేరియట్కు పలుమార్లు వెళ్లి అధికారులతో చర్చించి ఫైల్ను పూర్తి చేసేలా కృషి చేశారు. పెన్షన్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి జీవో జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాన్ టీచింగ్ సిబ్బంది ఆయనను సన్మానించి తమ దీర్ఘకాల న్యాయ పోరాటంలో తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైన పేర్కొన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంతరం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఈ పెన్షన్ సమస్య పరిష్కారం వారి హక్కును సాధించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.